ఏప్రిల్ 14, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనము. దేవుని మహిమ మనతో కలదని నిశ్చయము చేసుకొనుటకు 4వ దైవిక నియమమును చూచెదము. సొలొమోను దీనికి సాదృశ్య రీతిగా చెప్పుచున్నాడు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదని 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇది అసమానమైన మందిరము. శబ్దము చేయకుండా ప్రపంచంలో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు. దేవుని సంకల్పం ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యంగా అమర్చబడినది. కనుకనే ఈ మందిరము కట్టుబడినప్పుడు శబ్దము చేయు అవసరతే లేదు. మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత, సహకారము, నిష్కపటము, సహవాసము, ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడును. అట్లు అనుసరించకపోతిమా పోరాటము, కలహములు తప్పవు. దేవుని సంకల్పము తెలుసుకొని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఏ అసూయయు ఉండదు. అసూయ వలన చాలా పని భంగమైపోయినది. దేవుని సేవకులంగా కూడా ఒకరిపై ఒకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే. నిస్సందేహముగా ఇది నష్టమును చేకూర్చును. దేవుని మనస్సును నిశ్చయము చేసుకొనుటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి ఉండును. అప్పుడే ఐక్యత కలిగి ఉండును. ఆ మందిర నిర్మాణము పూర్తి కాగానే ఆ దినము ప్రభువు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందం కలిగినని 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనంలో చదువుచున్నాం. 140 సంవత్సరాలు దేవుడు వేచి ఉండెను. పరలోకపు క్రమంలోనికి వచ్చు వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించాను. అప్పుడే దేవుని మహిమ దిగివచ్చాను. దేవుని మహిమ తిరిగి రావాలననుచో మహిమ వెడచి వెళ్ళినదని ఒప్పుకొనవలెను. మనము గొడ్డుబారి ఉన్నామనియు నిష్ఫలముగా ఉన్నామనియు పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోవచ్చున్నామనియు ఒప్పుకొనవలెను. ప్రభువా, హన్నా వలె మీ అక్కర గుర్తించగలిగి ప్రార్థించగలిగినట్లు నేర్పించుము. ఆమె తన కుమారుని మీకు అర్పించుట ద్వారా ఆ అక్కరను తీర్చినది. మీ అక్కరను తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించుము. ప్రభువా, మీ వాక్కును ఇతరులకు అందజేయగలుగునట్టి సమూయేలు వలె నన్ను చేయుము. మీ వర్తమానము నెరిగి అధికారము నుండి ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము. లోకజ్ఞానము పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుష్యునిగా నన్ను చేయుడి. దావీదుకు పరలోకపు మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘము విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూచుచున్నాము. ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించకముందే అతనిని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను. అందుచేతనే దావీదు జీవితము ద్వారా సంఘము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. షిలోహులోని జీవితము ద్వారా దేవుడి జ్ఞాపకమునకు వచ్చుచున్నాడు. ప్రభువా, ఐకమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా అమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడకు సొలొమోను వలె నన్ను చేయుడి. దేవుని మహిమ మన జీవితంలో ఉండాలంటే ఇప్పటి వరకు చెప్పబడిన హన్నా వలె, సమూయేలు వలె, దావీదు వలె జీవిద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.